కానీ హ్యూజ్ మనకి డిమాండ్. ఇప్పుడు యాక్యుపెంక్చర్ అనగానే చైనా వైద్యమో లేకపోతే ఇదో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఫ్యాక్ట్ యెస్ మాట్లాడుకుంటే మా. యెస్. మన దగ్గర అంటే ఇది చైనా నుంచే వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు ఎక్కడ మన దాని మీద ఆ ప్రచారం గాని, ప్రాచుర్యం గాని ఎందుకు దొరకలేదు ఆదరణ గాని మనకి? మంచి ప్రశ్న అడిగారు. దీనికి లింక్ ఎక్కడ దిగిపోయింది అనేది మీ హ్మ్. ప్రశ్న. హ్మ్. సో, మన పూర్వీకులు మొత్తం గూడా ఈ వైద్యాన్నే పాటించినారు. దానికి కొన్ని ఎవిడెన్సెస్ చెప్తాను. ఇప్పటికి కూడా మన కట్టు, బొట్టులోనే ఈ వైద్యాన్ని మన పూర్వీకులు ఇమిడి పెట్టారు. సో, ఓకే. చూసుకుంటే మనం బొట్టు పెట్టుకుంటున్నాం గదా! అందరము. ఈ బొట్టు పెట్టుకునే ఎందుకు సంప్రదాయం ఎలా వచ్చింది? సో, మనం ఒకప్పుడు కుంకుమ రాయి వాడేవాళ్ళం. అవును. దాంట్లో ఏముండేది? మెర్క్యూరీ. హ్మ్. సో, ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్‌లో ఎనక మనకేముంది? పిట్యూటరీ పీనియల్ గ్లాండ్. హ్మ్. సో, ఈ పాయింట్‌లో మనము కుంకుమ రాయిది ఏదైతే ఒరిజినల్ కుంకుమ రాయిది పెట్టుకుంటామో, బ్రెయిన్‌లో ఆ పీనియల్, పిట్యూటరీ గ్లాండ్ ఎక్స్‌పాండ్ అయ్యి మెంటల్ హెల్త్ చాలా మందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయంటే అది ష్రింక్ అయిపోవడం వల్ల. ఓకే. ఓకే. సో, ఇది ఇప్పుడు కూడా సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తుంది? క్లినికల్‌గా వాలిడేట్ ఏమైందంటే, మెడిసిన్సే అవసరం లేదు యాంగ్జైటీకి. ఈ పాయింట్ రెగ్యులర్‌గా స్టిమ్యులేట్ చేసుకుంటే, అక్యుప్రెషర్ పాయింట్ ఇలా రోజు స్టిమ్యులేట్ చేసుకుంటే, యాంగ్జైటీ డ్రగ్‌లెస్‌గా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి.